అలా అవునా బాగుంటుంది బాగుంది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది మావా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం, ముగ్గురు కస్టమర్స్ వచ్చారు. మేడం ఓకే వెల్కమ్ సార్. మీరు న్యూ కస్టమర్ సార్? 1 minute మేనేజర్ గారికి చెప్తాను. సార్ కస్టమర్స్ వచ్చారు, పంపించమంటారా? ఓకే సార్. సార్ మేనేజర్ గారు రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్ యూ కంఫర్టబుల్ ఇంగ్లీష్, హిందీ ఆర్ తెలుగు? మదర్ టంగ్ తెలుగు. మదర్ ఫాదర్ అనే వర్డ్స్ ఇక్కడ వాడకూడదు. ఇక్కడ ఓన్లీ గర్ల్స్, గర్ల్స్ మాత్రమే. సార్ అంటే మాతృభాష తెలుగు అని చెప్పినాడు సార్. ఓహో, ముందుగా మీరు మా కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నందుకు ధన్యవాదములు. డబ్బులు తీసుకోకుండా ధన్యవాదాలు ఏదో మీకే చెప్తాం కదా సార్. అది సరే, మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే మీరు ఎలిజిబుల్లో కాదో ఒకసారి చెక్ చేసి చెప్తాను. సార్ కార్డుకి ఎలిజిబుల్ కాదో చూడాలి గానీ కార్డ్స్ ఎలిజిబుల్ కాదో చూడమేంది సార్. కార్డు ఎలిజిబుల్ అయితేనే కార్డ్స్ అలాట్ చేస్తాం. ఓ ఒక్క నిమిషం సార్. కనీసం సార్ ఇదిగోండి సార్. ఇదిగో. ఇదిగోండి సార్. నాకు కొంచెం టెన్షన్ ఉంది, మొత్తం అయిపోతుంది అంటవా? ఏమోరా, ఉండండి ఉండండి. కంగ్రాట్స్ సార్, మీరు ముగ్గురు ఈఎంఐ ప్రాసెస్ కి ఎలిజిబుల్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే వెళ్ళొచ్చా సార్? వెయిట్ 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 వెయిట్, ముందు స్లాట్ బుక్ చేయాలి. ఎంక్వైరీ ఆపి ఎంట్రీ పాస్లు ఇచ్చేయండి సార్. అవును సార్. ఇది ఎంక్వైరీ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓ మీరు ముగ్గురు 9 months ఈఎంఐ కి ఎలిజిబుల్. ఆ, ముగ్గురికి కలిపి ఒకే స్లాట్ బుక్ చేయమంటారా లేక విడివిడిగా బుక్ చేయమంటారా? సార్ ఇంతకు ముందు మీ ఆఫీస్ ఉగాండాలో ఉండేదా? వీఆర్ ఇండియన్, విడివిడిగా బుక్ చేయండి. ఇండియన్స్ కి ఊపు తక్కువ అనుకుంటా. అది మీకా? సార్ టైం ఎక్స్టెన్షన్, గ్రేస్ పీరియడ్ లాంటివి ఏమన్నా ఉంటాయా సార్? అలాంటివి ఏమి ఉండవు. ఉన్న టైంలోనే మాక్సిమం 6 కొట్టుకోవాలి. మీరు ఫోర్స్ కొడతారా డక్అవుట్ అవుతారా అనేది మీ ఇష్టం. అంటే ఒక్కోసారి పిచ్చి ప్రాబ్లం కూడా ఉంటది కదా సార్. చూడండి సార్, ప్రాబ్లం ఏమీ లేదు. కొట్టుకున్న వాడికి కొట్టుకున్నంత, అది వాడి కెపాసిటీ. పిచ్చి ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇచ్చిన టైం కంఫర్ట్ చేసుకోవాలంతే. కానీ బాల్ మీద బ్యాట్ మీద పిచ్చి మీద ఆధారపడి ఉండదు. మా పిచ్ ఎప్పుడు మీకు అనుకూలమే. మీకు ఇచ్చిన టైం ని కంఫర్ట్ చేసుకోవాలి. ఓకే. కానీ ఇంకో కండిషన్, ఈ విషయం సీక్రెట్ గా ఉంచాలి. పబ్లిక్ కి తెలిస్తే మాది పాత పద్ధతే, పట్టించుకోరు. మీరే పబ్లిసిటీ అవుతారు, పరువు పోతుంది, లైఫ్ రిస్క్ లో పడుతుంది. అది సరే, స్లాట్ ఏ టైంలో బుక్ చేయమంటారు? 11 AM, 2 PM, 6 PM, 10 PM. నో, 10 PM పోలీస్ రైడింగ్ ఉండొచ్చు, కష్టం. అది 6 PM కి ట్రాఫిక్ జాము, ట్రాఫిక్ వల్ల టైర్డ్ అయిపోవచ్చు. 2 PM కి అయితే అప్పుడే లంచ్ చేసి వచ్చింటాం కదా, హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అవును ఓ సార్. పని చేయండి సార్, 11 AM మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఆ టైం Yes. అది కరెక్ట్ సార్. You are genius. Thank Good you, idea. ఓకే, రేపు 11 AM కి స్లాట్ బుక్ చేశాను. కరెక్ట్ టైం కి ఇక్కడ ఉండాలి. హాఫ్ అన్ అవర్ ముందే. Thank you, sir. Thank you. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. నేను ఈఎంఐలో కొన్న ఫోన్ పోయిందండి. ఎప్పుడు పోయింది? ఏంటి ఈఎంఐలో ఫోన్ కొన్నావా? అవును సార్.
ఎంత పెట్టుకున్నావు? 12,000 సార్. 12,000కి ఈఎంఐ ఏంటయ్యా? ఒకేసారి 12,000 పెట్టుకుంటే నా ఫ్యామిలీ ఎలా బతకాలి సార్? బెంచ్ కార్లు ఆడి కార్లే ఈఎంఐలో కొనుక్కుంటున్నారు సార్. అవంటే లక్షల్లో ఉంటాయి కాబట్టి ఈఎంఐలో కొన్న అర్థం ఉంది. 12,000కి ఈఎంఐ ఏంటయ్యా? కొద్ది కొద్దిగా ఈఎంఐలో కట్టుకోవచ్చని. ఇలాగే ఈఎంఐలకు అలవాటు పడి కొంటున్నారు, తిరిగి కట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. నారాయణ సార్ ఈఎంఐ కేసు ఓకే. ఎందుకైనా మంచిది, ఈయన కొంచెం కనిపెట్టి ఉంచండి. అలాగే సార్. ఆయన చూసుకుంటారులే, మీరు వెళ్ళండి. సరే సార్. సార్ హిమాయత్ నగర్ సూసైడ్ చేసుకున్నారండి సార్. నరేంద్ర చూడబోయ్. సార్ పాయిజన్ తీసుకున్నట్టున్నారు సార్. వీళ్ళ చేతులకి అన్నం మెతుకులు అంటుకోలేదు. అవును సార్. అయితే ఇది ఎవరో కావాలని చేసుంటారు. ఇది సూసైడ్ కాదయ్యా, కన్ఫర్మ్. తెలిసిన వాళ్ళే ఎవరైనా అన్నంలో విషం కలిపి చంపేసింటారు. ఇంట్లో ఈ ఫోటో చెప్పండి సార్. నో డౌట్ ఇది ఖచ్చితంగా వీడు చేసిన పని. వీడు ఎక్కడున్నాడో పట్టుకొని ఓకే సార్. అరెస్ట్ చేయండి. ఈ బాడీస్ పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. సార్ నిన్న జరిగిన ఫ్యామిలీ సూసైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఆ అమ్మాయి భర్తకు సంబంధించిన డీటెయిల్స్ కూడా గ్యాదర్ చేశాం సార్. కానీ అది సూసైడ్ కాదు సార్. వాడే ప్లాన్ చేసి భార్య పిల్లలిద్దరిని చంపేశాడు సార్. కానీ అతని పర్సనల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తే అతనికి ఎలాంటి అలవాట్లు లేవు సార్. అప్పులు కానీ ఫైనాన్షియల్ ప్రెజర్స్ కానీ అటువంటివి ఏమీ లేవు సార్. సాధారణంగా సూసైడ్ అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే లవ్ అఫేర్స్ ఉంటాయి. మరి అలాంటివే లేకపోతే ఇదేలాగా అసలు వీళ్ళ హస్బెండ్ కి సార్ కూకట్పల్లి సూసైడ్ చేసుకున్నాడండి సార్. మళ్ళీ ఇంకోట. ఏముంది? ఈఎంఐ కట్టలేక చనిపోతున్నాను సార్. ఈఎంఐ కట్టలేక చచ్చిపోయాడా? ఇతనికి అప్పులు ఏమైనా ఉన్నాయా? లేదు సార్. హలో, మన చనిపోయిన భర్త సూసైడ్ చేసుకుని చనిపోయాడు సార్. సూసైడా? సరే, వాడి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఆ సూసైడ్ నోట్ నాకు వాట్సాప్ లో పంపించండి. ఓకే ఓకే సార్. నేను వెంటనే బయలుదేరుతున్నా. సార్ రైట్. ఆ ఈఎంఐ ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి బాడీ మొత్తం ఏదో తెలియని ఫీలింగ్ తో ఉందిరా. అది బాడీకి తెలుస్తుంది గానీ మనసుకు తెలియట్లా. రే, జీవితంలో ఓ రోజు గుర్తు పెట్టుకోవాలంటారు కదా, అది రేపే ఉండాలి. నిజమే రే. పెళ్ళాము లవర్ అయితే వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం. కానీ ఇక్కడ మన సాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చేయాలా. మళ్ళీ తినేదాకా ఆకలి కాకూడదు అన్నట్టు తింటాడు చూడు, అట తిందాం. అలాగే లోపల అస్సలు మాట్లాడకూడదు మావా. మాట్లాడిస్తే టైం వేస్ట్ అయిపోయిందని చెప్పి పంపించేస్తారు. అవునరా. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు మావా. వేస్ట్ చేయొద్దురా. అందుకే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే యూట్యూబ్ లో సమరం గారి వీడియోస్ చూద్దాం. మన ప్రిపరేషన్ కి పనికొస్తుంది. ఏ టైంకి ఏ ఫుడ్ తినాలా, యోగా, మెడిటేషన్ ఇట్లాంటి వీడియోస్ చూద్దాం. ఎక్కువసేపు చేయొచ్చు. అలాగే. డన్ డన్.